గోదావరి నదీ జలాలపై సిడబ్ల్యూసీలో కీలక సమావేశం జరిగింది. ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై ఇరు రాష్ట్రాలకు సిడబ్ల్యూసీ నివేదికను అందజేసింది. గోదావరిపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల నూతన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి నదీ జలాలపై సిడబ్ల్యూసీలో కీలక సమావేశం జరిగింది. ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై ఇరు రాష్ట్రాలకు సిడబ్ల్యూసీ నివేదిక అందజేసింది. గోదావరిపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల నూతన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, గోదావరి నదీ జలాలపై కేంద్ర జల సంఘం ఈ రోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కీలక సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమైనటువంటి అధికారులు హాజరు కాలేదు. ఏపీ నుంచి మాత్రం కొంతమంది అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చలు జరగాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. మళ్ళీ ఈ నెల 24వ తేదీకి వాయిదా పడినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నిజానికి ఈ యొక్క టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈ రోజు పూర్తి స్థాయిలో ఏపీ తెలంగాణల మధ్య ఉన్నటువంటి గోదావరి నది పైన ఏపీ తెలంగాణ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు, వీటన్నిటిపైన చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గోదావరిలో నీటి లభ్యతకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీ ఇటీవల ఒక నివేదికను 2 రాష్ట్రాలకు పంపింది. ఆ నివేదిక పైన కూడా చర్చించాలనుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి గోదావరి కనెక్టర్ల లింక్ స్కీమ్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వీటి గురించి కూడా ఏపీ ప్రభుత్వం చర్చించాలనుకుంటుంది. అయితే ఈ 2 స్కీములను కూడా నిలిపివేయాలతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు నీటి పంచాయత్ ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తున్నాయి, తెలంగాణ హక్కులను హరిస్తున్నాయని కూడా రాష్ట్ర నీటిపారుదల అధికారులు ఈ యొక్క సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏదైతే సిడబ్ల్యూసీ తాజా అంచనాల ప్రకారం గోదావరి నీటి లభ్యత ఆంధ్రప్రదేశ్ కు 1435 టీఎంసీలు కాగా రాష్ట్రం మాత్రం 1486 టీఎంసీలు కావాలని కోరుకుంటుంది. కాకపోతే దానికన్నా తక్కువగానే నీరు లభిస్తుందని కూడా సిడబ్ల్యూసీ తాజా అంచనాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే గోదావరి నది పైన ఈ కొత్త ప్రాజెక్టుల ఆమోదం, నీటి పంపిణీకి సంబంధించిన రాష్ట్రాల మధ్య చర్చలు, చట్టబద్ధమైనటువంటి చర్యలు, వీటన్నిటిపై కూడా ఈ రోజు ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించాలనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంతమంది అధికారులు హాజరు కాకపోవడంతో ఈ సమావేశం మళ్ళీ 24వ తేదీకి వాయిదా పడినట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.